హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ కి సంబంధించి సెకండ్ ఫేజ్ స్కెడ్యూల్ అనేది రావడం జరిగింది కాబట్టి సెకండ్ ఫేజ్ లో నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పెరిగాయి కాబట్టి ఏ విధంగా మనం ఆప్షన్స్ పెడితే ఈజీగా మీరు కోరుకున్న కాలేజీలో మీరు కోరుకున్నటువంటి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుందో ఈ వీడియోలో ఒకసారి షేర్ చేసుకుందాం. నేను ఫస్ట్ టైం గా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా మీరు కోరుకున్న సీట్ మీరు సంపాదిస్తారు. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ టీఎస్ ఎంసెట్ కి సంబంధించి మనకి స్కెడ్యూల్ ఇచ్చిన ప్రకారంగా అయితే 26వ తారీఖు నుంచి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 27వ తారీఖున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళిపోవచ్చు. ఫేజ్ లో అసలు రిజిస్ట్రేషన్ అవ్వడం వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్ లోనే ఫస్ట్ టైం ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక వెబ్ ఆప్షన్స్ మనకి 27th 28th డేట్స్ ఇచ్చారు. ఈ డేట్స్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పే ఒక సింపుల్ లాజిక్ ని థింక్ చేయండి. డెఫినెట్ గా మీకు మంచి సీట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరైనా ఫస్ట్ ఫేజ్ లో మీకు సీట్ వచ్చి అక్కడ ఆల్రెడీ మీరు రిపోర్ట్ అయినట్టయితే మీకు ఆ సీట్ కన్ఫర్మ్ గా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కు వాళ్ళ ఆప్షన్స్ ఆ కాలేజీలో కానీ ఆ బ్రాంచ్ కానీ మీరు నచ్చకపోతే మీరు కూడా సెకండ్ ఫేజ్ లో ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు డెఫినెట్ గా మంచి సీట్ కానీ వచ్చినట్టయితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాకపోయినా ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది మీకు ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్ లో అటెండ్ అయిన వాళ్ళు. ఇక ఫస్ట్ ఫేజ్ కి అసలు రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఇప్పుడు మొట్టమొదటిసారిగా సెకండ్ ఫేజ్ లో ఎంటర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మాత్రం చాలా ఎక్కువ పెట్టాల్సి ఉంటుందండి. ఎందువల్లంటే సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో ఒక అవకాశం లేకపోయినా సెకండ్ ఫేజ్ అనేది ఒకటి ఉంది. కానీ సెకండ్ ఫేజ్ లోనే అవకాశంగా లేకపోతే మీకు అసలు సీట్ అనేది రాకుండా పోతుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఆప్షన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టండి. నాకు ర్యాంక్ బాగానే ఉంది, మార్క్స్ బాగానే వచ్చాయి, నేను ఖచ్చితంగా సీట్ నాకు వస్తుంది నాకు కాన్ఫిడెన్స్ తో మాత్రం లిమిటెడ్ గా ఆప్షన్స్ అనేవి మాత్రం పెట్టద్దు. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించి దాదాపు 9,000 సీట్స్ పెరగడం అనేది అందరికి ఒక గుడ్ న్యూస్ లాంటిది. ఇప్పుడు ఈ 9,000 సీట్స్ పెరగడం వలన మాక్సిమం మనకు ఒక హోప్ అనేది సిఎస్సి కానీ మీరు కోరుకున్నటువంటి సిఎస్సి కానీ లేదా సిఎస్సి స్పెషలైజేషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే ఈ 9,000 సీట్స్ కూడా దాదాపు అన్ని కూడా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలాంటి బ్రాంచెస్ ఇలాంటి స్పెషలైజేషన్స్ తోనే సీట్స్ అన్ని కూడా యాడ్ చేశారు. కాబట్టి మాక్సిమం ఎవరికైనా సరే ఈ సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు పెట్టే ఆప్షన్స్ ఎలా పెట్టారంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏ కాలేజ్ మీకు బెస్ట్ కాలేజ్ అనుకుంటున్నారో అటువంటి కాలేజ్ అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఈ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఫేజ్ లో కానీ మీకు సీట్ వచ్చిందంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఆ విషయం మర్చిపోవద్దు. కాబట్టి సెకండ్ ఫేజ్ లో మీరు పెట్టే ప్రతి కాలేజీ కూడా ఎలా ఉండాలంటే ఆ కాలేజీలో మీకు సీట్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు జాయిన్ అయిపోతానన్నట్టు అనిపిస్తేనే అటువంటి కాలేజెస్ ని పెట్టుకోండి. అటువంటి కాలేజెస్ ని అటువంటి బ్రాంచెస్ ని మాత్రమే పెట్టండి. ఒక టాప్ కాలేజ్ ఒక బెస్ట్ కాలేజెస్ అని ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ఈ బెస్ట్ కాలేజెస్ లో ఏ కాలేజ్ వచ్చినా మీరు సిద్ధపడిపోవాలి, జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలి మీరు. అటువంటి బెస్ట్ కాలేజెస్ ఎన్నైతే రాసుకోండి. దీనికి లిమిట్ లేదు. మీ కన్వీనియన్స్ ని బట్టి మీరు ఆ కాలేజెస్ ఒక 10 కాలేజీ ఈ 10 కాలేజీల్లో నేను ఏది వచ్చినా జాయిన్ అయిపోతాను అనుకుంటే 10 కాలేజెస్ పెట్టుకోండి. లేదు ఒక 30 కాలేజెస్ పెడతానన్నా 30 కాలేజెస్ పెట్టి ఈ 30 కాలేజెస్ ఏ కాలేజ్ వచ్చినా జాయిన్ అవుతానని మీకు అనిపిస్తే నెంబర్ ఆఫ్ కాలేజెస్ 30 వరకు పెంచుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి కాలేజీకి ఫస్ట్ ఒక కాలేజీ పేరు రాసుకున్నారు. ఆ ఫస్ట్ ప్రయారిటీ ఏ కాలేజీకి ఇచ్చారో ఆ కాలేజీలో మీరు సపోజ్ సిఎస్సి అనుకున్నారు అనుకోండి, ఆ కాలేజీలో సిఎస్సి పెట్టండి. సెకండ్ కాలేజీలో సిఎస్సి పెట్టండి, థర్డ్ కాలేజీ సిఎస్సి పెట్టండి, ఫోర్త్ కాలేజ్ సిఎస్సి, ఇలా సిఎస్సిలు అన్ని కాలేజీలో పెట్టండి. అగైన్ సెకండ్ ఆప్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, మళ్ళీ ఫస్ట్ కాలేజీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్ని కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ దాదాపు ఇలా చేసుకోండి. ఇలా మీరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు సెకండ్ ఫేజ్ లో ఎక్కడైనా ఒక సీట్ కానీ మీకు వచ్చినట్టయితే ఆ సీట్ అనేది మీరు కోరుకున్నటువంటి కాలేజీ మీరు కోరుకున్న ఆప్షన్స్ ప్రకారంగా మీకు వచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఎవరు మిస్ చేయొద్దు. ఫస్ట్ నెంబర్ ఆఫ్ బెస్ట్ కాలేజ్ రాసుకోండి. ప్రతి కాలేజీలో కూడా బ్రాంచ్ అయితే మీరు ఇష్టపడతారో ఆ బ్రాంచ్ రాసుకోండి. నెక్స్ట్ ఏ బ్రాంచ్ ఇష్టమో ఆ బ్రాంచ్ కూడా మళ్ళీ ఈ కాలేజెస్ లోనే మళ్ళీ పెట్టండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ బ్రాంచ్ ఏదనుకుంటున్నారో అది కూడా మళ్ళీ ఈ కాలేజెస్ లోనే పెట్టుకుంటారండి. ఇలా పెట్టినట్టయితే మీకు డెఫినెట్ గా మీరు కోరుకున్నటువంటి సీట్ అనేది మాత్రం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి.
తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.